ఏ పార్ట్ అన్న తీసుకొని రబ్బా తగ్గఫర్ ఉంటది. ఒకళ్ళు చేసిన పని ఇంకోళ్ళు అసలే మెచ్చరు. రైట్ అంటే రాంగ్ అంటారు, తప్పంటే ఒప్పు అంటారు. అందులో ఏదో టెంకులాడి కీసులాడుడే ఉంటది. అయితే సెంటర్లో బీజేపీ గవర్నమెంట్ ఒకటి డిసైడ్ చేస్తే దాని మీద ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ జోరుగా సంబరాలు చేసుకుంటాంది. గమ్మత్ అనిపిస్తుందిలే. గా లెక్కేందో చూడుండ్రి మళ్ళా. ఏహే ఎక్కడిది గాంధీ భవన్ ముంగట సంబురాలే సంబురాలు. ఇటు చూడండి, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీసీ సంఘాల పెద్దలు ముఖ్యమంత్రి సార్ ఇంటికి వచ్చి తారీఫ్ చేసిండ్రు. అవు సెంటర్ వాళ్ళు కులగణన చేస్తామని ముంగటికి వచ్చినందుకే. అగో గాలి చేస్తే ఈల సంబరాలు దేనికి అంటారా? దేశంలో ఫస్ట్ కులగణన జరిగింది మన రాష్ట్రంలోనే. మళ్ళా తెల్లదొరల ఏలువైల తర్వాత తెలంగాణనే కులాల బలగం తేలింది. సేమ్ ఇట్లనే దేశమంతా ఇయ్యాలని ఢిల్లీలో రాహుల్ గాంధీ సార్ ఎన్నో మాటలు డిమాండ్ చేసిండు. మనోళ్ళు పోయి జంతర్ మంతర్ కాడ ధర్నా పెట్టి బీసీల లెక్క తేలితే రిజర్వేషన్లు పెరిగి మస్తు ఫాయిదా అవుతుంది. గంత గొప్ప కార్యం మనకాన్నే ముందు సురువైనందుకే గీ సంబరాలు, గీ సన్మానాలు. నరేంద్ర మోడీ గారు బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడిండ్రు కదా. రాజ్నాథ్ సింగ్ గారు అఫీషియల్ గానే చెప్పిండు, సుప్రీంకోర్టుకి చెప్పిండు. మా ఒత్తిడితోని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది, అమలు చేస్తుంది. అందరితోటి మాట్లాడి అందరు సలహాలు తీసుకొని కులగణన సర్వే ఎట్లా చేసింది రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టి చర్చ చేసింది. పార్లమెంట్ లో ఓకే చేయాలని సెంటర్ లోకి పంపింది. యాద్ చేసి అడిగితే సలహాలు ఇస్తాము అన్నాడు. 8 పేజీల 57 ప్రశ్న పత్రాలు తయారు సేకరించిన సమాచారాన్ని చాలా గోప్యంగా భద్రపరిచిన. మరి సెంటర్ వాళ్ళు కూడా మన కాడ మళ్ళా చేస్తే ఎవరి రిపోర్ట్ ఫైనల్ అయితే సారు. ఇప్పుడు ఏ డేటా లేనప్పుడు నా డేటా ప్రామాణికం. కేంద్రమే ఒక ప్రక్రియను చేపట్టి ఇది డేటా రాష్ట్రాల వారి కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రివైల్స్. బీజేపీకి 240 ఎంపీ సీట్లు వచ్చినందుకే ఈ కార్యం పెట్టుకురాట. వాళ్ళు అనుకున్న 400 సీట్లు వచ్చినట్టే ఈ పాటికి దేశంలో రిజర్వేషన్లు రద్దయ్యేవి, రాజ్యాంగం రూపురేఖలు మారిపోయేది. ఈ రోజు కులగణన కూడా జరుగుండేది కాదు. ఇక లోకల్ బీజేపీ లీడర్ల గురించి గిట్లా అన్నాడు. స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ, అసంతృప్తి, మోడీ గారు రేవంత్ రెడ్డి గారి విధానాలను అనుకరిస్తున్నాడు అని కక్కలేక మింగలేక దుఃఖంతో ఉన్నారు. లేలే ఇదంతా మా మోడీ సార్ గొప్పతనమే అని బీజేపీ ఆఫీస్ ముంగట కూడా సంబరాలు చేసుకున్నారు. శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మేము చేయబోయేటువంటి కులగణన ఉంటుంది తప్ప మీలాగా మరి కులగణన ఒకసారి పబ్లిష్ చేసి మళ్ళీ లోపాలు ఉంటే మళ్ళీ 2 రోజులు సమయం ఇచ్చి ఒక తంతులాగా తెలంగాణలో కులగణన జరిగిందే చెప్ప. ఎవల మాట ఎట్లున్నా దేశమంతా కులగణన వేయాలి, బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్ ఇన్నేళ్లకు ముంగట పడుతున్నందుకు సంబరపడవలసిన ముచ్చట్నే.